మన భారతదేశ ప్రధానమంత్రి మోడీ గారు లక్షద్వీప్స్కి వెళ్ళిన తర్వాత ఫొటోస్ షేర్ చేయడంతో ఇప్పుడు లక్షద్వీప్స్ ట్రెండ్ అవుతున్నాయి. కానీ భారతదేశం స్వాతంత్ర సమయంలో లక్షద్వీప్లో 90% ముస్లింలు ఉండటంతో పాకిస్తాన్ వారి యొక్క షిప్లను లక్షద్వీప్ వైపు పంపించింది. స్వాధీనం చేసుకోవాలి అనుకుంది. ఈ విషయం తెలిసిన మన ఇండియా ఉక్కు మనిషి అయినటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు కేరళలో ఉన్న ముదిరాజ్ బ్రదర్స్కు కాల్ చేసి, మీ దగ్గర ఉన్న ఆర్మీ మొత్తాన్ని తీసుకొని వెంటనే మీరు లక్షద్వీప్స్ ఐలాండ్స్కి వెళ్ళండి, అక్కడ మన జెండాను నాటండి అని చెప్పగా వారు వెళ్ళి అక్కడ జెండాను పెట్టగా ఇలా లక్షద్వీప్స్ అనేవి మనవే అయినవి. మరి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు చేసింది మంచిదా కాదా అనేది కామెంట్లో చెప్పండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. టీవీ ఛానల్ వాళ్ళు ఒక సెకండ్కు 2 లక్షల వరకు సంపాదిస్తున్నారట. లాస్ట్ ఐపీఎల్ టైంలో స్టార్ స్పోర్ట్స్ వాళ్ళు అడ్వర్టైజింగ్స్ ద్వారా 10 సెకండ్స్ దానికి ఒక్కదానికి 15 నుండి 16 లక్షలు సేల్ చేశారంట. ఇప్పుడు మళ్ళీ ఐపీఎల్ స్టార్ట్ అవుతుంది. ఈసారి అయితే 10 సెకండ్స్కి 20 to 24 lakhs సేల్ చేయబోతున్నారు. ఈ లెక్కన చూసుకుంటే 1 సెకండ్కి 2 లక్షలు ఛార్జ్ చేస్తున్నారు. ఢిల్లీలో 1959లో ఒక చిన్న ట్రాన్స్మిటర్తో ఒక మేక్ షిఫ్ట్ స్టూడియోతో స్టార్ట్ అయిన టెలివిజన్ ఇప్పుడు సెకండ్కి కొన్ని లక్షలు, గంటకి కొన్ని కోట్లు సంపాదించే స్థాయికి ఎదిగింది. దీనిపై మీ అభిప్రాయం కామెంట్లో తెలపండి. ఇన్ఫర్మేషన్ నచ్చితే ఒక లైక్ చేయండి. వాయిస్ని కాపీ చేసి తన బ్రదర్ లాగా మాట్లాడి 1,50,000 కొట్టేశారు. ఈ విషయం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లక్నోలో జరిగింది. అసలు ఈ వాయిస్ కాపీ ఫార్వర్డ్ని ఎలా చేస్తున్నారో తెలుసా? ఇందులో సైబర్ ట్రాక్ ఏఐని వాడి వాయిస్ని కాపీ చేసి మాట్లాడే విధానం అండ్ వాయిస్ సేమ్ ఉంటుంది. తర్వాత వీళ్ళు మీ ఫ్యామిలీ, రిలేటివ్స్, ఫ్రెండ్స్కి కాల్ చేసి నేను ప్రాబ్లంలో ఉన్నాను, నా ఫోన్ పనిచేయడం లేదు అని చెప్పి ఎమర్జెన్సీ అని మనీ అడుగుతారు. ఆ వాయిస్ విన్న మీరు మీ రిలేటివ్స్ ఆర్ ఫ్రెండ్ ప్రాబ్లంలో ఉన్నాడు అని నమ్మి వాళ్ళకి డబ్బును పంపిస్తారు. వాళ్ళు ఏ నెంబర్ పంపినా, క్యూఆర్ కోడ్లను పంపినా వాటికి పంపిస్తారు. ఈ స్కామ్ అనేది తెలియకుండా మీకే జరుగుతుంది. మీరు ముందు ఇలాంటి స్కామ్ బారిన పడకుండా జాగ్రత్త పడండి. ఇన్ఫర్మేషన్ నచ్చితే ఒక లైక్ చేయండి. ఈ విషయం మీలో చాలామందికి తెలిసే ఉంటుంది. 1528 సంవత్సరంలో అయోధ్యలో ఉన్న రామ మందిరాన్ని కూల్చేసి అదే ప్రాంతంలో ఒక మసీదును కట్టారు. అయితే దీనికి ముందు కథ ఎవరికి తెలియదు. స్వయంగా రాముడు కొడుకు అయినటువంటి కుశుడు అయోధ్యలో రామ మందిరాన్ని కట్టించాడు. అయోధ్యలో దాదాపు 3000 కంటే ఎక్కువ రామ మందిరాలు ఉండేవి. అంతేకాదు కొంతమంది చరిత్రకారుల ప్రకారం 500 BC అయోధ్యలో ఉన్న చాలా రామ మందిరాలు పాతబడి ఉన్నాయి. అయితే ఆ సమయంలో ఉజ్జయిల్ రాజు అయినటువంటి విక్రమాదిత్య వచ్చి రామ మందిరాలను రిపేర్ చేయించారు. ఈయన రిపేర్ చేయించిన మందిరాలు చాలా సంవత్సరాలు చెక్కు చెదరకుండా అలానే ఉన్నాయి. ఆ తర్వాత 1526 ఏప్రిల్ 21న మహమ్మద్ బాబర్, ఇబ్రహీం లోడికి మధ్య యుద్ధం మొదలైంది. 1528లో బాబర్ సైన్యం అయోధ్యను తమ ఆధీనంలోకి తెచ్చుకొని బాబర్ ఆదేశం మేరకు అయోధ్యలో ఉన్న చాలా రాముడి గుడులను కూల్చివేశారు. అందులో భాగంగానే రాముడి జన్మస్థలం అయిన మేజర్ రామ్ మందిరాన్ని కూల్చివేశారు. మన జాతీయ జెండాను పింగళి వెంకయ్య గారు తయారు చేశారు. ఈ జెండాను 1947 జూలై 2న దేశం మొత్తం ఇదే మన జెండా అని అనుకున్నారు. అంబేద్కర్ గారు, సరోజిని నాయుడు గారు, నెహ్రూ గారు లాంటి పెద్ద పెద్ద లీడర్లు కూడా ఈ జెండాను ఎక్స్పెక్ట్ చేశారు. కానీ గాంధీ గారికి మాత్రం ఈ జెండా నచ్చలేదు. అంతేకాదు గాంధీ గారు ఈ జెండాకు నేను సెల్యూట్ చేయను అని చెప్పారు. ఎందుకంటే గాంధీ గారికి మన జెండా కంటే ఈ జెండా అంటే చాలా ఇష్టం. మన జాతీయ జెండాలో బ్రిటిష్ వారి యూనియన్ జాక్ అయినటువంటి సింబల్ ఉండాలి అని గాంధీ గారు కోరుకునేవారు. అలా ఎందుకు అంటే గాంధీ గారి ప్రకారం బ్రిటిష్ వారు మనకి శత్రువులు కాదు, మిత్రులు. మన దేశం కోసం చాలా చేశారు. ఇది నేను చెప్తున్నది కాదు. దీనిపై చాలా ఆర్టికల్స్ కూడా ఉన్నాయి, ఒకసారి చూడండి. దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్లో తెలపండి. అలాగే వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్. ఇది ఫ్యూచర్లో మనుషులకు ఉపయోగపడుతుంది అని తయారు చేశారు. కానీ ప్రస్తుతం ఏఐ టెక్నాలజీ విపరీతంగా పెరిగిపోతుంది. ఒకవేళ ఈ ఏఐ ద్వారా మనుషులు చనిపోవచ్చు కూడా. దానికి ఎగ్జాంపుల్ సోఫియా. ఇది ఒక హ్యూమనాయిడ్ రోబో. ఇదే మొదటిది. దీనికి సౌదీ అరేబియా పౌరసత్వం కూడా ఇచ్చింది. ఇప్పుడు సోఫియా ఏమంటుందో తెలుసా? తనకు పిల్లలు కావాలి అని అంటుంది. కూతురు పుడితే తన పేరు పెడతాను అంటుంది. ఇలా చేయాలి అని ఎవరు ప్రోగ్రామ్ చేయలేదు. చుట్టూ ఉన్న మనుషుల మాటలు, వారి ఫేస్ ఎక్స్ప్రెషన్స్ ద్వారా సోఫియా ఇలా అంటుంది. దాన్ని తయారు చేసిన వారు ఏమన్నారు అంటే హ్యూమన్ రెస్పాన్స్ని బేస్ చేసుకొని అది పనిచేయడం లేదు, ఒకవేళ ఫ్యూచర్లో ఇది కూడా సాధ్యం కావచ్చు అన్నారు. అలాగే 1 సంవత్సరం తరువాత మరొక సంచలనమైన వార్త బయటపడింది. అతని పేరు బ్లేక్ లెమోనీ. గూగుల్ ఏఐ టీంలో ఒక జాబర్. గూగుల్ ఇతన్ని జాబ్ నుంచి తీసివేసింది. దానికి కారణం గూగుల్ టెక్నికల్ లాంగ్వేజ్ ఒక సెన్సిటివ్ అని, దానికి కూడా
మోడీ గారి ప్రభుత్వం చేస్తుంది ఏంటి? 1800 కోట్లు పెట్టి రామ మందిరాన్ని నిర్మించడం ఎందుకు? ఆ డబ్బుతో రోడ్స్, కాలేజెస్ అండ్ స్కూల్స్ వేరే పనులు చేయొచ్చు కదా, ప్రజల కోసం ఖర్చు పెట్టవచ్చు కదా, ఎందుకు ప్రజల సొమ్మును ట్యాక్స్ పేయర్స్ మనీని రామ మందిరానికి పెడుతున్నారు అని తెలిసి తెలియక మాట్లాడుతున్నటువంటి కొంతమందికి తెలియాల్సింది ఏంటి అంటే, రామ మందిరాన్ని కట్టింది గవర్నమెంట్ డబ్బుతో కాదు. రామ మందిరం నిర్మించాలి అని అనుకున్నప్పుడు 2020 ఫిబ్రవరిలో శ్రీరామ్ జన్మభూమి తీర్థక్షేత్ర అనే ట్రస్ట్ని పెట్టారు. అండ్ దానికి వచ్చిన టోటల్ విరాళాలు 3500 కోట్లు. అందులో సగం మాత్రమే ఉపయోగించి గుడిని కట్టారు. మిగిలిన డబ్బుని కొన్ని సంవత్సరాల పాటు మెయింటెనెన్స్కి ఉపయోగిస్తారు. కానీ మీకు తెలియాల్సింది ఏంటి అంటే, రామ మందిరం కట్టాక ప్రతిరోజు సుమారు 3 లక్షల దగ్గర భక్తులు రామ మందిరాన్ని విజిట్ చేసి సంవత్సరానికి 10,000 కోట్ల పైగా బిజినెస్ని మన ఎకనామీకి ఎదగడానికి యాడ్ చేస్తారు అనే స్టాటిస్టిక్స్ కనిపిస్తున్నాయి. కేవలం 1800 కోట్లు ప్రజల డబ్బునే ఖర్చు చేస్తున్నారు అనే వారి కోసమే ఈ వీడియో. జనవరి 22, 2024లో అయోధ్యలో ఉన్నటువంటి రామ మందిరంలో ప్రాణప్రతిష్ఠ జరగబోతుంది అని అందరికీ తెలుసు. కానీ మన సనాతన ధర్మాన్ని నిలబెట్టినటువంటి శంకరాచార్యుల మఠం యొక్క పీఠాధిపతులు మాత్రం హ్యాపీగా లేరు. ప్రజెంట్ ఉన్న 4 పీఠాధిపతులు ఎవరు ప్రాణప్రతిష్ఠకి రావడం లేదు. పీఠాధిపతులు 4. వీళ్ళ 4 రాకపోవడానికి రీజన్ ఏమిటి అంటే, టెంపుల్ కన్స్ట్రక్షన్ అనేది పూర్తి అవ్వకుండానే అక్కడ ప్రాణప్రతిష్ఠ జరగడం అనేది శాస్త్రీయంగా కరెక్ట్ కాదు అని అంటున్నారు. వీరిలో ఒక పీఠాధిపతి అయినటువంటి అవినేష్ ముక్తేశ్వరానంద గారు దీన్ని యాంటీ మోడీ, యాంటీ బీజేపీగా తీసుకోవద్దని, ఈ టైంలో ఎవరు ఉన్నా మేము ఇలానే చేస్తాము అని అన్నారు. దీనిపై మీ అభిప్రాయం కామెంట్లో తెలపండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. జనవరి 22, 2024 మధ్యాహ్నం 12:30 రామ మందిరాన్ని ప్రధాని మోడీ గారు ప్రారంభిస్తున్నారు. అయితే ఈ బలరాముడు జనవరి 22, 2024 ఎందుకు కొలువు తీరుతున్నాడు అంటే, మంచి కార్యక్రమాన్ని మంచి గడియల్లో అంతా శుభమే జరుగుతుంది అని హిందువుల నమ్మకం. అందుకే ఏ కార్యక్రమం చేసినా తిథులు, నక్షత్రాలు, మంచి రోజులు చూసి మొదలు పెడతారు. జనవరి 22న పుష్యమాసం ఉండబోతుంది. దీన్నే శూన్యమాసం అని కూడా అంటారు. అయితే శూన్యమాసంలో ఎవరు కూడా ఎలాంటి శుభకార్యాలు చేయరు అని అందరి నమ్మకం అనుకుంటారు కూడా. మరి రామయ్యను కొలువు తీర్చేందుకు అలాంటి పుష్యమాసంలో ఎందుకు ఎంపిక చేశారు అంటే, పురాణాల ప్రకారం శ్రీరాముడు అభిజిత్ ముహూర్తంలో జన్మించాడు. అభిజిత్ ముహూర్తం జనవరి 22 ఉదయం 11:51 నుండి మధ్యాహ్నం 12. ఈ ఫోటోలో కనిపిస్తున్నటువంటి వ్యక్తి పేరు గోవింద్ జైస్వాల్. అతను ఒక రిక్షా నడుపుకునేటువంటి చిన్న కార్మికుడి కొడుకు. తనకి 11 సంవత్సరాలు ఉన్నప్పుడు తన రిచ్ ఫ్రెండ్ ఇంట్లో ఆడుకోవడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నవారు ఇతన్ని మీ నాన్న ఏం చేస్తాడు అని అడగ్గా, నాన్న రిక్షా నడుపుతాడు అని చెప్తే అతన్ని అక్కడి నుంచి వాళ్ళు బయటకు పంపేస్తారు. ఆ వయసులో అలా వాళ్ళు ఎందుకు పంపారో అర్థం కాలేదు. కొంతకాలానికి తన మరొక స్నేహితుడు చెప్పాడు, సమాజంలో డబ్బుకు మాత్రమే విలువ ఇస్తారు, మనిషికి కాదు అని చెప్పగా అప్పుడు అడిగాడు, సమాజంలో విలువ ఇవ్వాలి అంటే ఏం చేయాలి అని. ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలని అన్నాడు. ఆ రోజు నిర్ణయించుకున్నాడు. కష్టపడి చదువుకుందాము అంటే స్తోమత లేక కోచింగ్ కోసం ఉన్న చిన్న భూమిని కూడా అమ్మి చదువుకొని ఈరోజు ఐఏఎస్ అధికారిగా నిలబడ్డారు. నిజమే, సమాజంలో డబ్బుకి ఇచ్చే విలువ మనిషికి ఇవ్వడం లేదు. మరి మీ పరిస్థితులు మారాలి అంటే ఏం చేయాలి అనుకుంటున్నారో అనేది కామెంట్లో తెలపండి. అలాగే వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఒక లైక్ చేయండి. జనవరి 22, 2024 మన భారత ప్రధానమంత్రి మోడీ గారు రామ మందిర ప్రాణప్రతిష్ఠ చేస్తున్నారు అని ఒక వీడియో చేశాను. ఆ వీడియోకి ఒక కామెంట్ అయితే వచ్చింది. ఏంటి అంటే, భార్యలేని నరేంద్ర మోడీ ప్రాణప్రతిష్ఠ చేయడం మంచిది కాదు అని వీడియో కింద కామెంట్ చేశారు. అప్పుడు అవును, మోడీ గారు బ్రహ్మచారినా లేకపోతే ఆయనకు పెళ్ళి అయిందా అని నేను సెర్చ్ చేశాను. అప్పుడు తెలిసింది ఏంటి అంటే, నరేంద్ర మోడీ గారికి పెళ్ళి అయ్యింది. ఆమె పేరు జసోదాబెన్ చిమన్లాల్ మోడీ. ఈమె పేదరిక కుటుంబంలో జన్మించింది. అయితే వీరికి నరేంద్ర మోడీ కుటుంబానికి మధ్య దగ్గర సంబంధాలు ఉండేవి. వీరిద్దరికి పెళ్ళి ఎలా అయింది అంటే, నరేంద్ర మోడీ గారి ఇంటి ఆచారం ప్రకారం 3 సంవత్సరాల వయసు నుండి 5 సంవత్సరాల వయసులో నిశ్చితార్థం, 15 నుంచి 16 ఏళ్ల వయసులో వచ్చేటప్పటికి వివాహం, 18 నుంచి 25 లోపే కాపురం. ఈ విధంగా మోడీ గారికి జసోదాబెన్ గారిని ఇచ్చి పెళ్లి చేస్తారు. మోడీ గారు ఆయన 10th క్లాస్ పూర్తి